శ్రీ వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనాలు. నా పేరు వచ్చి డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఈరోజు వైద్యం చేస్తూ వస్తున్నాను. మీ చుట్టుపక్కల చాలా చెట్టు మూలికలు ఒక పొలాల్లో కావచ్చు, పంటల్లో కావచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ పడి ఉంటాయి. వాటిని నేను వీడియో ద్వారా మీరు చూడండి. పలాని చెట్టు పలాని దానికి పనికి వస్తుంది అని చెప్పి మీరు మైండ్లో పెట్టుకొని ఆ సమస్య మీ ఇంట్లో వచ్చినప్పుడు ఆ చెట్టు మీ పెరట్లో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. చూసి దాన్ని మీరు సరి చేసుకునే దానికి ఈ ఒక చెట్టు మూలికలు మిగిల్చుకొని ప్రతి ఒక్కరూ పాడు చేయకూడదు అనే ఒక ఆశతో మేము ఈ చెట్టు మూలికలను చూపిస్తూ వస్తుంటాం. ఈరోజు చాలామందికి ఫైల్స్ అనేది ఉంటుంది. ఎందుకు కారణం ఏమంటే తినే ఆహార పదార్థాలు మెయిన్. మొదటిగా మనకు జీర్ణక్రియ సరిగా లేకుండా మలబద్ధకం అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఫైల్స్లో వచ్చి 4 నుంచి 5 రకాలు ఉన్నాయండి. ఒకటి క్రాక్స్ లైపు వదిలేస్తుంది, ఇంకోటి బుడపలు చిన్నగా మొటిమల్లాగా వస్తుంది, ఇంత బాగా గుళ్ళలాగా వస్తుంది, అది పెద్దదైతే అయితే గంటులాగా అయిపోతుంది. ఇంకొంతమందికి ఫిస్టులా టైపు. ఫిస్టులా అంటే భగంధరం అని పిలుస్తుంటాం. భగంధరంలో 2 రకాలు ఉన్నాయండి. భగంధరము, వల్మిక భగంధరం. భగంధరం అంటే ఒక బొక్క వచ్చి ఉంటుంది, గుదస్థానము పక్కలో ఒక అర్ధ సెంటీమీటరు 1 సెంటీమీటర్ తాడి అక్కడ బొక్క పడుతుంది. దాని నుంచి చీము రక్తము కారుతూనే ఉంటుంది. ఒక్కటి ఉంటే భగంధరము, 2, 3 ఉన్నాయనుకోండి బొక్కలు, దాన్ని వల్మిక భగంధరం అని పిలుస్తుంటారు. అలాగా ప్రతి ఒక్కరికి సమస్య ఏమంటే, ఆ ఫైల్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమస్య ఏమంటే మలబద్ధకం అనే సమస్య ఉంటుంది. అది ఎప్పుడు గట్టి అయిపోతుందో మనం కూర్చుంటే టాయిలెట్లో ముక్కాలి. ఆడవారు 7 నెలలు 9 నెలలకు డెలివరీకి ఎలా పోతుంటారో వీళ్ళకి ఫైల్స్ ఉన్న వాళ్ళకు ప్రతి నిత్యము డెలివరీ ఉన్నట్లే ఉంటుంది. అది ఫ్రీగా వచ్చేసింది అనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్న వాళ్ళకి నేను ఈరోజు ఒక చెట్టు మూలిక చూపిస్తాను. దాన్ని మీరుగా మీ చుట్టుపక్కల ఉన్న చెట్టు మూలికలు చూసి పెట్టుకొని చేసుకున్నారనుకోండి, కంపల్సరీ ఆ సమస్య పరిష్కారం అవుతుంది. అది ఏమిటంటే చూడండి, దీన్ని తలంబ్రాల చెట్టు అని మీ పక్క పిలుస్తుంటారు. చాలా రకాలు చాలా పక్కలుగా పిలుస్తుంటారు దీన్ని. ఇది కంపలకి, మన పొలాల్లో కంపలుగా దీన్ని వాడుకుంటుంటారు అడ్డ పెట్టుకునేదానికి. ఇది తలంబ్రాల చెట్టు. దీన్ని మనం ఏం చేయాలా అనేది కూడా నేను చూపిస్తాను. ఈ ఆకులు మాత్రమే పెరుక్కోండి. ఆకులు పెరుక్కొని దీంట్లోకి ఏం చేయాలా అనేది మీకు చేసి చూపిస్తాను. కొంతమంది దాన్ని ఏం చేయాలండి, దీన్ని ఏం చేయాలండి అడుగుతుంటారు. దాన్ని మనం ఏం చేయాలంటే చేసి చూపించేస్తే సమస్య లేదు కదా. అలాగా దీన్ని మనం ఏం చేయాలి, ఈ ఆకుని కాస్త బాగుండేది పెరుక్కొని ఎంత కావాలా, 1 పిడికిలు కావచ్చు, 2 పిడికిలు కావచ్చు, మీకు ఎంత కావాలంటే అది పెరుక్కోండి. కావాలంటే ఉచితంగా దొరికేది ఇది. దీనికి ఏ డబ్బులు కట్టే అవసరం లేదు, ఇది లేదు. బాగుండేది మాత్రమే తీసుకోండి. లేదా ఇంకా కాస్త బాగుండేది అంటే చిగురాకులు కూడా బాగుంటాయంటాయి. ఇలా తీసుకొని దాన్ని చూడండి, ఇలా ఉండాలి. దీనికి బాగుండేది తీసుకోండి ఇప్పుడు, లేదా చిగురాకు తీసుకోండి. ఇది 1 పిడికిలు తీసుకున్నాం. ఒకటి ఆ ట్రైనింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. దీన్ని మీరు చూసి చేసుకోవచ్చు. రండి. ఇప్పుడు మనము తలంబ్రాల చెట్టు ఆకు తెచ్చామండి. తెచ్చిన తర్వాత దాన్ని ఎలా చేయాలా, దేనికోసం అంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఫైల్స్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కొంతమందికి మోషన్ కాకుండా ఉంటుంది, మలబద్ధకం అంటారు దాన్ని. అది కూడా ఉన్నా కూడా ఈ ఒక్క చెట్టు నుంచి కాస్త మోషన్ కూడా ఫ్రీ అవుతూ వస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలంటే చూడండి, ఇది తలంబ్రాల చెట్టు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసామంటే కడిగాము, నీట్గా కడుక్కున్నాము. కడిగేసి మొత్తం ఇప్పుడు తీసుకున్నాము. దీనికి మనకు కావాల్సింది ఏమిటంటే బెల్లం. ఇది చూడండి, మొత్తం ఇది వేసుకొని కాసేపు దంచాలి, ఉంటలాగా చేసుకోవాలి. చాలామంది అడుగుతుంటారు, ఎట్లండి దాన్ని చేయడం ఎట్లండి, దీన్ని చేయడం ఎట్లండి అంటారే కానీ సరే ఒకసారి దేనికి చేసి చూపించేస్తాము అనేది ఒక ఆశతో దాన్ని మీ ఎదురుగా చేసి చూపిస్తున్నాను, ఎలా చేసుకోవాలని. మీకు మీరుగా చేసుకోండి, దాని ఏం అభ్యంతరం ఏం లేదు నాకు. ఏమండి మీ దగ్గర మందులు ఉన్నాయా అంటారు, ఉంటాయి, లేదని లేదు. మీకు మీరుగా చేసుకుంటాను అంటే నా అభ్యంతరం ఏమీ లేదు. అలా కాదు, మా నుంచి కాదండి మేము చేసుకోలేము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రమే కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఎందుకంటే వైద్యం నేర్చుకోండి, అందరూ నేర్చుకోండి నేను చెప్తున్నది. ఎందుకంటే పూర్వకాలంలో వైద్యము ప్రతి ఒక్క ఇంటా ఉండేది. ఏదో ఒకటి సన్నాపన్నా మందులు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా వైద్యం అనేది ఇంతవరకు వచ్చింది మాది. ఇప్పుడేమైపోయిందంటే వైద్యం అంటే భయపడుతున్నారు ప్రతి ఒక్కరు.
నేర్చుకోండి, దాంతో ఏముంది, సింపుల్. ఇంటి చిట్కాలు అంటారు వీటినన్నిటి, ఇంట్లో చేసుకునే ఒక చిట్కాలు. రెండవది, మీ ఊర్లో చెట్లు బాగా దొరుకుతుంటాయి. ఇవన్నీ తలంబ్రాల చెట్టు తక్కువేం ఉండదు, ప్రతి ఒక్క ఇంటి దగ్గరలోనే ఉంటుంది. దాన్ని మీరు ఈ ఒక్క మూల శంకలు ఉన్నవాళ్ళు, మూల శంకలు ఎవరికి ఉందో వాళ్ళు మొత్తం చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి మనం బెల్లం, నాటు బెల్లం మంచిగా ఉండేదైతే మంచిదండి. ఇది చూడండి, బెల్లం వేస్తున్నాను, 1 స్పూన్ అయితే చాలు. ఇది వేరే ఏదో వేసారండి అనుకోకండి, బెల్లమే. ఇవి రెండు నీట్గా నూరుకోవాలి. చూడండి, నైస్గా నూరుకోవాలి. దాంట్లో కడ్లుగా ఉంటుంది ఆకులోడిది, మొత్తం దాన్ని నైస్గా నూరుకోవాలి. చాలామంది తలంబ్రాల చెట్టు ఎందుకయ్యా, మంచి గబ్బు చెట్టు అది ఇది అంటుంటారు. ఎత్తి కలుపు మందు కొట్టేసి దాన్ని పాడు చేస్తుంటారు. కలుపు మందు ఎందుకు కొడతారంటే అది పాడైపోని, దాన్ని పాడు చేసి మన దేహాన్ని మనం పాడు చేసుకుంటుంటాం. ఏదో ఒక చెట్టు కావచ్చు. మనం పాడవుతాము, చెట్టును పాడు చేసుకుంటాం. ఇదండి, నైస్గా నూరుకోవాలి. ఇది చూడండి, ఇలా బిల్ల చేసాం. కారణం ఏమంటే తేమ ఎక్కువ ఉండేది, కాస్త ఆ పసురులో ఉండేది, ఆకులో ఉండే పసురు ఎండకి బాగా కాస్త ఎండింది అనుకోండి, కొంచెం మైన పక్వం వచ్చినప్పుడు ఒక బఠానీ ప్రమాణంగా ఒక గోళీలాగా చేసుకొని ఉంటలు చేసుకొని ఎండబెట్టేసి తర్వాత ఒక బోటాలో పెట్టుకొని ప్రతిరోజు ఉదయం 1 సాయంత్రం 1 వేసుకుంటూ వస్తే 11 రోజులు లేదా 21 రోజు మీ సమస్యను బట్టి, స్టార్టింగ్లో వచ్చిందా 11-21 రోజుల్లో క్లియర్ అవుతుంది. చాలా సంవత్సరాల నుంచి ఉందా మీకు ఆ సమస్య, కొంచెం ఎక్కువగా వాడుకోవచ్చు. ఒక 41 దినం అట్లా వాడుకుంటూ వచ్చారంటే మలబద్ధకం కావచ్చు, అర్షములలు కావచ్చు, భగంధరం కావచ్చు, పిస్టులా కావచ్చు, ఏదైనా ఉన్నది సమస్య క్లియర్ అయితే వస్తుంది. ఈ ఒక్క రెమెడీని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన మా కింద వస్తున్న నెంబర్కి ఫోన్ చేశారంటే దానికి తగువైన మందులు ఉంటాయి, పంపిస్తాము, వాడండి, ఆ సమస్య నుంచి క్లియర్ కాండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.